గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? క్వాంటిటేటివ్ ఎనాలిసిస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పెర్మాంగనోమెట్రీ, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డైక్రోమెట్రీ, థర్డ్ వన్ వచ్చేసి అయోడిన్ టైట్రేషన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి బ్రోమిన్ టైట్రేషన్స్ యూజింగ్ బ్రోమిన్ వాటర్. ఓకేనమ్మా. నేను ఇందులో ఫస్ట్ వన్ పెర్మాంగనోమెట్రీ టైట్రేషన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంటే పెర్మాంగనోమెట్రీ ఏ విధంగా రిడాక్స్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం కదా. అలా ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్. ఏంటి? డైక్రోమెట్రిక్ టైట్రేషన్ విత్ యూజింగ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. ఏంటి? డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్. డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్. చూడమ్మా, డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే మొత్తం రిడాక్స్ రియాక్షన్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి, దేని మీద బేస్ అయ్యి మనకి క్లాసిఫికేషన్ జరుగుతుంది? బేస్డ్ ఆన్ ది ఆక్సిడైజింగ్ ఏజెంట్. బేస్డ్ ఆన్ ది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనమ్మా. అది నిన్న ఫస్ట్ వన్ పెర్మాంగనోమెట్రీ టైట్రేషన్ అంటే దేంతో చేసాము? పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఇప్పుడు డైక్రోమెట్రిక్ టైట్రేషన్ మీన్స్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. పొటాషియం డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకేనమ్మా. ఫస్ట్ నిన్న పొటాషియం పర్మాంగనేట్ లాగే కొన్ని కీ పాయింట్స్ పొటాషియం డైక్రోమేట్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి K2Cr2O7 ఈజ్ ఆరెంజ్ కలర్ క్రిస్టలిన్ సాలిడ్. K2Cr2O7 is orange color crystalline solid. Second one వచ్చేసి K2Cr2O7 is also acid medium. K2Cr2O7 is also acid medium. Also అని ఎందుకన్నాం మనం? పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ఆల్సో యాసిడ్ మీడియం. అందులో యూజ్ చేసే యాసిడ్ ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. K2Cr2O7లో కూడా మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాసిడ్ మీడియంగా యూజ్ చేస్తాం. అందులో ఓన్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ మాత్రమే యూజ్ చేస్తే ఇందులో HCl కూడా మనం యాసిడ్ మీడియంగా యూజ్ చేస్తాము. అంటే K2Cr2O7 యాసిడ్ మీడియం విత్ H2SO4 అండ్ K2Cr2O7 ఈజ్ ఆల్సో యాసిడ్ మీడియం విత్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనమ్మా. అదే KMnO4 వచ్చేసరికి పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ఓన్లీ యాసిడ్ మీడియం విత్ H2SO4. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇందులో పొటాషియం డైక్రోమేట్ అనేది 3 నేజెంట్ ఆక్సిజన్ యాటమ్స్ని కలిగి ఉంటుంది. K2Cr2O7 ఎన్ని నేజెంట్ ఆక్సిజన్ యాటమ్స్ కలిగి ఉంటుంది? 3 నేజెంట్ ఆక్సిజన్ యాటమ్స్ని కలిగి ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి K2Cr2O7 ఈజ్ ద ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఓకేనమ్మా. పొటాషియం డైక్రోమేట్ అనేది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. కానీ పొటాషియం పర్మాంగనేట్ అనేది ఏంటి? సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్. First one, potassium dichromate is orange color crystalline solid compound. Second one, K2Cr2O7 is also acid medium with H2SO4 and HCl. Next, K2Cr2O7 is 3 nascent atoms involved. Next, K2Cr2O7
ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఇవి పొటాషియం డైక్రోమేట్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే దీనికి ఉండే కల్చర్, అంటే దీనికి ఉండే స్టేట్స్, ఈ 4 పాయింట్స్. నెక్స్ట్, ఈ పొటాషియం డైక్రోమేట్ ఎలా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎలా ఆక్సిడెంట్ ఏజెంట్స్గా యూజ్ అవుతుంది చూద్దాం. పొటాషియం డైక్రోమేట్ అనేది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఈజీలీ కంప్లీటెడ్ రియాక్షన్. అంటే ఏంటంటే అదే మనం పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ తీసుకుంటే అది సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ అయింది. ఆ సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ మళ్ళీ ఏం చేసాం మనం, రియాక్షన్ జరిపి, అంటే ఆక్సాలిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో హీట్ చేసి KMnO4తో రియాక్ట్ చేసి దాన్ని Mn+7 స్టేట్ నుంచి Mn+2 స్టేట్లోకి తీసుకొచ్చాం. అంటే ఎందుకు, అది సెకండరీ స్టాండర్డ్ కాబట్టి మళ్ళీ దాన్ని స్టాండర్డైజ్ చేయాల్సి వచ్చింది. దేంతోటి, విత్ ఆక్సాలిక్ యాసిడ్. కానీ మనకి పొటాషియం డైక్రోమేట్ అనేది ఆల్రెడీ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. సో ఎటువంటి స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం లేదు ఏంటి, పొటాషియం డైక్రోమేట్ని. ఓకే, చూడండి ఇప్పుడు ఇందులో పొటాషియం డైక్రోమేట్ యాసిడ్ మీడియం విత్ విచ్ యాసిడ్స్, H2SO4 అండ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోజన్ క్లోరైడ్ యాసిడ్. ఓకేనా. ఇప్పుడు K2Cr2O7 H2SO4తో ఎలా రియాక్ట్ అవుతుంది, HClతో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. K2Cr2O7 plus 4H2SO4 gives rise to. ఓకేనమ్మా, అంటే పొటాషియం డైక్రోమేట్ అలాగే H2SO4 రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, Cr2SO4 thrice ప్లస్ K2SO4 నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆక్సిజన్ ఆటమ్స్ కలిపి 4H2O ప్లస్ 3 నేజెంట్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇది K2Cr2O7 రియాక్ట్ విత్ H2SO4. నెక్స్ట్ అలాగే పొటాషియం డైక్రోమేట్ రియాక్ట్ విత్ HCl. K2Cr2O7 ప్లస్ 4HCl. ఇందాక H2SO4తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అయింది, CrSO4 థ్రైస్. ఇప్పుడు SO4 ప్లేస్లోకి ఏమొస్తుంది, Cl క్లోరైడ్ కాంపౌండ్స్ వస్తాయి. అంటే CrCl3 ప్లస్ K2SO4 ప్లస్ 4H2O ప్లస్ 3 నేజెంట్ ఆక్సిజన్ యాటమ్స్. ఓకేనమ్మా, ఇది పొటాషియం డైక్రోమేట్ టైట్రేషన్ విత్ యాసిడ్ మీడియం. ఈ విచ్ యాసిడ్ యాటమ్స్, H2SO4 అండ్ HCl యాసిడ్ కాంపౌండ్స్. ఇది రియాక్షన్. K2Cr2O7 అనేది రియాక్షన్లో రెడ్యూస్ అయ్యి 2 chromium 3 అయాన్స్ని ఫామ్ చేస్తుంది. 2 chromium 3 అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఎందుకు, రియాక్షన్లో పొటాషియం డైక్రోమేట్లో డైక్రోమేట్ అయాన్ రెడ్యూస్ అయ్యి 2 chromium 3 అయాన్స్. ఓకేనమ్మా, 2 chromium 3 అయాన్స్ని ఫామ్ చేస్తుంది. దిస్ రియాక్షన్ రిక్వైర్స్ 6 ఎలక్ట్రాన్స్ అండ్ 14 హైడ్రోజన్ యాటమ్స్. 14 హైడ్రోజన్ యాటమ్స్. అంటే ఎప్పుడైతే డైక్రోమేట్ అయాన్ అనేది రెడ్యూస్ అయ్యి 2 chromium 3 అయాన్స్ ఫామ్ అయిందో అప్పుడు ఈక్వేషన్ ఏం ఫామ్ చేస్తుంది, 6 ఎలక్ట్రాన్స్ అండ్ 14 హైడ్రోజన్ యాటమ్స్ని ఫామ్ చేస్తుంది. ఇందులో క్రోమియం అనేది +6 నుంచి +3కి రెడ్యూస్ చెందుతుంది. అంటే ఏంటి, +3 టు +6 ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సిడేషన్ స్టేట్ని ఇన్వాల్వ్ చేస్తుంది. +6 టు +3 +6 టు +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఫామ్ చేస్తుంది.
ఇక్కడ +6 నుంచి +3 ఆక్సిజన్ ఆటమ్స్ ఫామ్ చేసిందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఏం చేసింది, అది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనమ్మా, అంటే +6 నుంచి +3కి రావాలంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయాలి. 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది అంటే అది ఆక్సిడేషనా రిడక్షనా? రిడక్షన్. అంటే ఈ పొటాషియం డైక్రోమేట్ అనేది రియాక్ట్ చెంది క్రోమియం అయాన్ +6 to +3 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్తుంది. ఎప్పుడైతే +6 to +3 ఆక్సిడేషన్ స్టేట్కి క్రోమియం అయాన్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ 3 అయాన్స్ అనేది గెయిన్ చేసుకుంది. అంటే గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ దెన్ ఫార్మ్డ్ +6 oxidation state to +3 oxidation state. So in this reaction involved gain of electrons, so this reaction is called reduction. In this redox reaction we can use oxidizing agent. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను చూడండి. పొటాషియం డైక్రోమేట్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ reduction reaction because in this dichromate ion chromium ion reduced to +6 to +3 oxidation state. +6 to +3 oxidation state means gain of 3 electrons. So this reaction is called reduction reaction. Because gain of electrons is called reduction reaction, we can use oxidizing agent. Okay na? Idi dichromate ion react with acid medium. Which acids? H2SO4 and HCl acid medium. దీనికి ఒక రియాక్షన్ చూడండమ్మా. ఎప్పుడైతే 2 chromium 3 అయాన్ ఫామ్ అయిందో ఇట్ రిక్వైర్స్ 6 ఎలక్ట్రాన్స్ అండ్ 14 హైడ్రోజన్ ఆటమ్స్ అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఒక రియాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దేనికి? క్రోమియం డైక్రోమేట్ అయాన్లో ఉండే క్రోమియం అయాన్ ఒక రియాక్షన్ని ఫామ్ చేస్తుంది. ఏంటది? Cr2O7-2 plus 14 electrons, 14 hydrogen atoms plus 6 electron gives rise to 2 chromium plus 3, 2 chromium plus 3 plus 7 H2O. ఎప్పుడైతే రియాక్షన్ రిక్వైర్స్ 6 ఎలక్ట్రాన్స్ అండ్ 14 హైడ్రోజన్ యాటమ్స్ దెన్ ఫార్మ్ దిస్ రియాక్షన్. అంటే క్రోమియం ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 14 hydrogen atoms requires, then chromium changes to +6 to +3 oxidation state, then 3 electrons are gained. Gain of electrons is called reduction reaction. In this reduction reaction we can use oxidizing agent. That oxidizing agent is called potassium dichromate, K2Cr2O7. Okay, next, in this reaction 1 mole of, ఇప్పుడు ఇందులో Cr2O7 అనేది ఎంత కలిగి ఉంది? 1 mole of Cr2O7 - 2. ఇదేంటి? ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలాగే 6 moles of Fe+2 ions తీసుకోండి. 6 moles of Fe+2 ions. This is reducing agent. 1 mole of Cr2O7 - 2 అంటే ఏంటి? క్రోమియం అయాన్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఫెరస్ అనేది రిడక్షన్ ఏజెంట్. ఈ రెండింటిని రియాక్ట్ చేస్తే ఏమవుతుందంట? ఏం ఫామ్ అవుతుంది? 6 moles of Fe+3, 6 moles of Fe+3 అండ్ ఇంకేం ఫామ్ అవుతుంది? 2 moles of chromium+3, 2 moles of chromium+3 అంటే 1 mole of chromium ఆక్సిడైజింగ్ ఏజెంట్, 6 mole of Fe రెడ్యూసింగ్ ఏజెంట్ రియాక్ట్ చెందిస్తే, ఈ రెండింటిని రియాక్ట్ చెందిస్తే ఏం ఫామ్ అయింది? 6 mole of Fe అండ్ 2 moles of
క్రోమియం ఫామ్ అయింది. దీన్ని రియాక్షన్ పరంగా చూడండి. Cr2O7 - 2 ప్లస్ 6Fe2 ప్లస్ 14H ప్లస్ gives rise to 6Fe plus 3 plus 2 chromium 3 plus 7H2O. అంటే 1 mole of chromium oxidizing agent and 6 mole of Fe reducing agent react అయ్యి 6 mole of Fe and 2 mole of chromium ని ఫామ్ చేస్తాయి. దాని ఈక్వేషన్ పరంగా చూసుకుంటే Cr2O7 2- ప్లస్ 6 mole of Fe plus 2 కాబట్టి 6Fe plus 2 plus 14 electrons gives rise to 6 moles of Fe plus 3 next 2 mole of chromium కాబట్టి 2Cr3 plus 7H2O. ఓకేనా, ఇది రియాక్షన్. ఇదేంటి పొటాషియం డైక్రోమేట్ యాసిడ్ మీడియంతో ఎలా రియాక్ట్ అవుతుంది, ఏమేమి ఫామ్ అవుతుంది తెలుసుకోవడం. అంటే ఇందులో రిడక్షన్ రియాక్షన్ జరుగుతుందా, ఆక్సిడేషన్ ఏజెంట్ జరుగుతుందా, ఆక్సిడేషన్ ఏజెంట్ ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ఆక్సిడేషన్ జరుగుతుందా, రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్వాల్వ్ అవుతుందో తెలుసుకోవడం ఇప్పుడు దాకా జరిగింది. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏంటి, మనం పొటాషియం పర్మాంగనేట్కి ఒక ఎగ్జాంపుల్ చేసాం. ఆక్సాలిక్ యాసిడ్ రియాక్ట్ విత్ KMnO4. సేమ్ అలాగే ఇందులో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే K2Cr2O7 వర్సెస్ ఫెర్రస్ సల్ఫేట్. K2Cr2O7 వర్సెస్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ మీన్స్ FeSO4. దీన్ని ఫస్ట్ కెమికల్ రియాక్షన్ చూడండి, కెమికల్ ఈక్వేషన్ పరంగా రియాక్షన్ చూడండి. K2Cr2O7 ప్లస్ దేంటి ఫెర్రస్ సల్ఫేట్తో రియాక్షన్ కాబట్టి FeSO4 6 ప్లస్ 7H2SO4. ఏ యాసిడ్ మీడియం, H2SO4 మీడియం కదా, కాబట్టి H2SO4 ఏం ఫామ్ అవుద్ది, 3Fe2SO4 thrice plus Cr2SO4 thrice, Cr2SO4 thrice plus K2SO4 plus 7H2O, K2SO4 plus 7H2O. ఓకేనమ్మా, ఇది రియాక్షన్. అంటే K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ వర్సెస్ ఫెర్రస్ సల్ఫేట్ FeSO4తో రియాక్షన్ చేస్తే మనకి ఫామ్ అయ్యే ఈక్వేషన్ ఏంటి చూడండి. పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 ప్లస్ ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ యాసిడ్ మీడియం. ఏ యాసిడ్ మీడియం, H2SO4 యాసిడ్ మీడియం. దెన్ ఫామ్ Fe2SO4 thrice, Cr2SO4 thrice, K2SO4 ప్లస్ 7H2O. ఈ రియాక్షన్కి ఇప్పుడు ప్రొసీజర్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మీరు K2Cr2O7ని స్టాండర్డ్ సొల్యూషన్గా తీసుకుంటారు. ముందే చెప్పుకున్నాం K2Cr2O7 ఈజ్ ద ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. కాబట్టి ఇక్కడ K2Cr2O7 అనేది ఏంటి, స్టాండర్డ్ సొల్యూషన్. ఫెర్రస్ సల్ఫేట్ని ఎందులో తీసుకోవాలి, కొనికల్ ఫ్లాస్క్లో తీసుకోవాలి. కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న ఫెర్రస్ సల్ఫేట్కి H2SO4 అనే యాసిడ్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుద్ది, ఫెర్రస్ అనేది ఫెర్రిక్గా మారుతుంది. ఇక్కడ ఇది ఫెర్రస్ స్టేట్లో ఉంది, ఇక్కడికి వెళ్తే ఎలా మారుతుంది, ఫెర్రిక్గా మారుతుంది. ఓకేనమ్మా, అంటే ఫస్ట్ K2Cr2O7ని స్టాండర్డ్ సొల్యూషన్గా తీసుకోవాలి, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. దెన్ ఒక కొనికల్ ఫ్లాస్క్లోకి ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకోవాలి. ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుని ఏం యాడ్ చేయాలి, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫెర్రస్ అనేది ఫెర్రిక్గా మారుతుంది. ఇందులో ఇండికేటర్ వచ్చేసి K2Cr2O7 ఈజ్ నాట్ సెల్ఫ్ ఇండికేటర్, ఈజ్ నాట్ సెల్ఫ్ ఇండికేటర్.
But in potassium permanganate titration, potassium permanganate is the self indicator. But in this reaction, potassium dichromate is not a self indicator. In this reaction, you can use external or internal or redox indicators. అంటే ఈ రియాక్షన్లో పొటాషియం డైక్రోమేట్ అనేది సెల్ఫ్ ఇండికేటర్ కాదు, కాబట్టి ఇందులో మీరు యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంట, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్ రిడాక్స్ ఇండికేటర్. ఎక్స్టర్నల్ ఆర్ రిడాక్స్ ఇండికేటర్ ఈజ్ వీ క్యాన్ యూజ్. ఓకేనా. కాకపోతే పెర్మాంగనేట్ టైట్రేషన్లో KMnO4 అనేది సెల్ఫ్ ఇండికేటర్గా పనిచేస్తుంది. కాకపోతే పొటాషియం డైక్రోమేటిక్ టైట్రేషన్కి వచ్చేసరికి K2Cr2O7 అనేది సెల్ఫ్ ఇండికేటర్గా పనిచేయడం లేదు. అందుకు మనం ఏం చేయాలి, పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్కి ఎక్స్టర్నల్ లేదా ఇంటర్నల్ లేదా రిడాక్స్ ఇండికేటర్ని యూజ్ చేయాలి. ఇందులో మనం ఏ ఇండికేటర్ని యూజ్ చేస్తామంటే డైఫినైల్ ఎమీన్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం. డైఫినైల్ ఎమీన్ ఇండికేటర్ అనేది ఇంటర్నల్ ఇండికేటర్. డైఫినైల్ ఎమీన్ యాడ్ చేస్తాం. ఓకేనమ్మా, ఇది ఇండికేటర్స్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి, మనకి కొన్కల్ ఫ్లాస్క్లో ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుంటాము, దానికి H2SO4 యాడ్ చేస్తాము, ఫెర్రస్ నుంచి ఫెర్రిక్గా మారుతుంది. కాకపోతే మారేటప్పుడు ఇండికేటర్ డైఫినైల్ ఎమీన్ యాడ్ చేస్తాం. ఈ డైఫినైల్ ఎమీన్ కాకుండా ఇంకొకటి యాడ్ చేయాలి. ఏంటంటే అది పాస్పారిక్ యాసిడ్. పాస్పారిక్ యాసిడ్ని యాడ్ చేయాలి ఇందులో. ఎందుకు పాస్పారిక్ యాసిడ్ యాడ్ చేయాలి, ఓకేనా. అసలు నార్మల్గా ఏంటి, మనం ఫెర్రస్ సల్ఫేట్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుని H2SO4 యాడ్ చేసి మనం ఫెర్రస్ నుంచి ఫెర్రిక్గా మార్చచ్చు ఇండికేటర్ యూజ్ చేసి. కాకపోతే ఇందులో ఫెర్రస్ సల్ఫేట్ అండ్ H2SO4 మరియు డైఫినైల్ ఎమీన్ కాకుండా పాస్పారిక్ యాసిడ్ కూడా యాడ్ చేయాలంట. ఎందుకు పాస్పారిక్ యాసిడ్ యాడ్ చేయాలి అంటే ఇందులో మనం యూజ్ చేసే ఇంటర్నల్ ఇండికేటర్ ఏంటి, డైఫినైల్ ఎమీన్ ఇండికేటర్. ఈ డైఫినైల్ ఎమీన్ ఇండికేటర్ అనేది ఈ ఫెర్రస్ సల్ఫేట్ నుంచి ఫెర్రిక్ వెంటనే కలర్ చేంజ్ చేసేస్తుంది. అంటే ఏంటి, డైఫినైల్ ఎమీన్ కలర్ కాంపౌండ్. ఈ డైఫినైల్ ఎమీన్ ఎప్పుడైతే H2SO4 అండ్ ఫెర్రస్ సల్ఫేట్ని అబ్జర్వ్ చేసుకుందో వెంటనే అది కలర్ చేంజ్ చేసేస్తుంది. ఆ కలర్ చేంజ్ చేయడం వల్ల మనకి ఎండ్ పాయింట్ అనేది క్లారిటీగా తెలియదు. ఈ ఎండ్ పాయింట్ తెలియడం కోసం మనం ఈ పాస్పారిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. ఎప్పుడైతే పాస్పారిక్ యాసిడ్ యాడ్ చేసామో అది కలర్ చేంజ్ అనేది స్లోగా జరుగుతుంది. ఎప్పుడైతే కలర్ చేంజ్ స్లోగా జరిగిందో మనకి ఎండ్ పాయింట్ కలర్ చేంజ్ అనేది ఈజీగా తెలుస్తుంది. కాబట్టి పాస్పారిక్ యాసిడ్ యాడ్ చేసి రియాక్షన్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకి ఫెర్రస్ నుంచి ఫెర్రిక్ అంటే +6 to +3 ఆక్సిడేషన్ స్టేట్కి ఫెర్రస్ మారుతుంది. సో డైక్రోమేట్ టైట్రేషన్లో ఫస్ట్ స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుని దానికి ఫెర్రస్ సల్ఫేట్ అండ్ H2SO4 యాసిడ్ మీడియం యాడ్ చేసి ఇంటర్నల్ ఇండికేటర్ డైఫినైల్ ఎమీన్ యాడ్ చేయాలి. డైఫినైల్ ఎమీన్ యాడ్ చేసిన తర్వాత ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా ఇందులో యాడ్ చేయాలి. ఫాస్ఫారిక్ యాసిడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే డైఫినైల్ ఎమీన్ అనేది వెంటనే కలర్ చేంజ్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే వెంటనే కలర్ చేంజ్ వస్తుందో మనకి ఎండ్ పాయింట్ అనేది క్లారిటీగా తెలియదు. ఇది తెలియడం కోసం ఫాస్ఫారిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే మనకి ఎండ్ పాయింట్ కలర్ చేంజ్ క్లియర్గా తెలుస్తుంది, మనకి వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ దీనివల్ల K2Cr2O7 వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అంటే ఇది గ్రీన్ కలర్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే గ్రీన్ కలర్లో ఉందో రియాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి అది డార్క్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఎప్పుడైతే డార్క్ గ్రీన్ కలర్ మారిందో ఎండ్ పాయింట్ తెలుసుకోవడం కష్టం. కాబట్టి దీనికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కలర్ చేంజ్ మనకి త్వరగా తెలియదు. కాకపోతే బెస్ట్ అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. ఏంటి, ఇది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. K2Cr2O7 అనేది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్.
ఎప్పుడైతే ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ ఉందో దాని ఈక్వలెంట్ వెయిట్ 49.03 గ్రామ్స్ని 1 లీటర్ సొల్యూషన్లో డిజాల్వ్ చేస్తే అది 1 నార్మల్ సొల్యూషన్గా మారుతుంది. సో దీన్ని స్టాండర్డైజ్ చేయడం ఈజీగా మారుతుంది. కాబట్టి K2Cr2 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ యూజ్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్. డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో దానికి దీనికి తేడా ఏంటి అంటే అక్కడ KMnO4 అనేది సెల్ఫ్ ఇండికేటర్గా పనిచేస్తుంది, K2Cr2 మాత్రం సెల్ఫ్ ఇండికేటర్గా పనిచేయదు. దీనికి ఇంటర్నల్ ఇండికేటర్ని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఐడోమెట్రీ టైట్రేషన్స్ గురించి తెలుసుకుందాం.